ఒకవైపు గ్లోబల్ సిటీగా దూసుకువెళ్తున్న విశాఖ, మరొక వైపు 100 ఏళ్ల వైభవానికి రెడీ అవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ. ఇలాంటి పరిస్థితుల నడుమ విశాఖ సిటీలోని ఏయూలో విద్యార్థి సంఘాల మధ్య వివాదం పీక్ స్టేజ్ కి చేరిపోవడం హాట్ టాపిక్ గా మారింది. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పోటాపోటీ ఆందోళనలతో వర్సిటీలో కాకరేగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్స్ మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు మరొకసారి టెన్షన్ నెలకొంది. ఏయూ మెయిన్ గేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మల్ని తగలబెట్టడానికి ఏబీవీపీ ప్రయత్నాలు చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అలర్ట్ అయిన పోలీసులు ఏబీవీపీ నేతల్ని అడ్డుకున్నారు. దీంతో ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ తో పాటు మెయిన్ గేట్ ముందు ధర్నాకు దిగారు. అయితే ఏయూలో అలాంటి మత కార్యక్రమాలు నిర్వహించకపోయినా నిందలు వేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నితిన్ ఆరోపించారు. మేము ఏ ఎస్ఎఫ్ఐ దగ్గరికి పోలే, మా దగ్గరికి వాళ్ళు వచ్చారు. మేము ఎవరిని కూడా మతోన్మాదం కాదు కదా, మేము ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలే. వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేశారు. మా డిమాండ్ ఏంటంటే మా మీద అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఏయూలో శాఖ నడుస్తూనే ఉంటుంది. ఈ 3 రోజులు నడిచింది, ఇంకో 30 సంవత్సరాలు నడుస్తుంది. ఎవరు ఆపడానికి లేదు. ఇది ఈ ఆర్ఎస్ఎస్ శాఖ మీద మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే వచ్చి మాతో కలిసి పాల్గొనండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పుడు మాట్లాడండి. మరోవైపు ఏబీవీపీ నేతల తీరుపై ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏబీవీపీ పేరిట ఏయూలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో కర్రలు చేతపట్టి కవాతులు నిర్వహించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏయూలో మతపరమైన కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అటు ఏబీవీపీ వ్యవహారాలపై ఏయూ వీసీకి ఫిర్యాదు చేశారు. ఏయూలో మతపరమైన కార్యక్రమాలు నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో 4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. అప్పటి నుంచి ఏయూలో వివాదం కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ కు తాళం పెట్టి బయట వారు క్యాంపస్ లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ నేతలు మరోసారి ఆందోళనలకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంపస్ దగ్గర తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఒకవైపు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మరోవైపు ఏబీవీపీ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకునేస్తుంది. ఎందుకంటే ఈరోజు మరోసారి ఆంధ్ర యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు తమకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కరపత్రాలు పంచుతున్నారంటూ ఏబీవీపీ తీవ్ర ఎత్తున ఆందోళన చేసింది. దీంతోపాటు ఇక్కడ మెయిన్ గేట్ ఎదుట వచ్చి నిరసన తెలిపింది. అలాగే ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధులంతా కలిసి ఏయూ రిజిస్టర్ కార్యాలయం ఎంత బైఠాయించారు. అక్కడ నిరసన తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. తమపై గతంలో కూడా దాడులు జరిగాయి. తాము ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకపోయినప్పటికీ కేవలం శాఖ నిర్వహిస్తున్నందుకే తమపై అభాండాలు మోపి ఆరోపణలు చేస్తూ తమ పట్ల ప్రత్యేకంగా చూస్తున్నారని ఏయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన తెలిపాయి. ఎవరైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తమపై దాడి చేశారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏయూలో ఎటువంటి ఏబీవీపీ శాఖ పేరుతో మతపరమైన కార్యకలాపాలకు ప్రోత్సహిస్తుంది. ఇటువంటి కార్యకలాపాలు ఏయూలో సహించరానివని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు మరొకసారి ఏయూ రిజిస్ట్రార్ రాంబాబుని కలిశారు. రాంబాబుతో చర్చలు జరిపారు. గతంలో ఉన్న డిమాండ్లతో పాటు ఈరోజు మళ్ళీ తాజాగా మరోవైపు ఈ సర్క్యులర్ తాజాగా జారీ చేసినప్పటికీ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకూడదు. దీంతోపాటు నాన్ బోర్డర్లు ఏయూలో ఉండకూడదు, బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకూడదని ఏయూ రిజిస్ట్రార్ రాంబాబు ప్రత్యేకంగా 2 రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ మళ్ళీ బయట వ్యక్తులు లోపలికి వస్తున్నారు. అలాగే శాఖ అనేది కొనసాగుతుంది. అలాగే ఏబీవీపీ కార్యకర్తలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేస్తూ మరొకసారి రిజిస్ట్రార్ రాంబాబు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘంగా విద్యార్థుల సమస్యలు ఉంటే ఏయూ దృష్టికి తీసుకెళ్లాలి. దీంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థుల పక్షాన ఉండాలే కానీ శాఖ పేరుతో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు, ఒక మతపరమైన కార్యక్రమాలు ప్రోత్సహించేలా ఉండకూడదన్నది ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ వాదన. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏబీవీపీ. ఎందుకంటే తాము ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించలేదు. కేవలం వందే మాత్రం వైభవాన్ని చాటి చెప్పేలా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము తప్ప ఎటువంటి మతపరమైన అంశాలు ఇందులో లేవు.
కావాలంటే ఎవరైనా వచ్చి తమ శాఖలో పాల్గొనవచ్చు అనేది ఏబీవీపీ చెప్తున్నమాట. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఏయూలో ఈ శాఖ నిర్వహించడానికి వీల్లేదు. గత కొంతకాలంగా లేనిది ఇప్పుడే ఎందుకు జెండాలు చేత పట్టుకుని కవాతు నిర్వహిస్తున్నారని ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే దీనిపై ఏయూ యాజమాన్య పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. బీసీ వచ్చి ఈ విద్యార్థి సంఘాలతో మాట్లాడి చర్చలు జరిపి దీనికి ఒక కొలుకులోకి తెచ్చే అవకాశం ఉంది.